తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు చూద్దాం. ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని ఎల్లగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చింది కాదు, గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా బీజేపీ నాయకులు శ్రీరామ్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బూరా నర్సగౌడ్ గారు, బాషా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ రోజు అక్కడ పోయి ధర్నా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము బలవంతంగా మీరేంది చేసేది అని చెప్పేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమం రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ప్రారంభోత్సవం చేశారు. అంటే రైతులు అంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీతో పేలు చేస్తాం, బేడీలు వేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తూ ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన, అసలు ఏంది నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలుపెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో వారు మాట చెప్పారు. ఏమనంటే కిషన్ రెడ్డి గారిని ఈ పొలి మీద దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని రానియం, మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో, పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని కేంద్రం ఏమిచ్చింది? కిషన్ రెడ్డిని రానియం, సంజయ్ రానియం. నేను అడుగుతా ఉన్నాను, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా అనేక ఒక ఆందోళన చేసి తీసుకొచ్చే తెలంగాణ ఇది. మీరెవరంటే మమ్మల్ని ఆపడానికి? తలుచుకుంటే మేమే మీ రాష్ట్రాల నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీకు మిమ్మల్ని మీరు చేసే ఒక అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక కమిషన్ ఒక రాజ్యాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక అవినీతిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అవినీతి చేసేటటువంటి ఒక రెండు పార్టీలని కూడా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. మీరు రాగానే మీ అందరి మీద ఎంక్వైరీ కూడా పెట్టిస్తామని చెప్తా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మీరు పదే అడుగుతా ఉన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే జగిత్యాల నుంచి కొన్ని జాతీయ రహదారులని 8,000 కోట్లతో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అది ఈ రాష్ట్రానికి కాదా వచ్చింది? రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు తీసుకొచ్చి 32 ఒక జిల్లాలకు అనుసంధానం చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ములుగులో ట్రైబల్ సెంటర్ని తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? షామీర్పేట చుట్టూ ఉన్నటువంటి మన శంషాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ జోన్ తయారు చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇదే విధంగా ఈరోజు 5 కిలోల బియ్యం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా వస్తుంది.
అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటాము. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే మీరు విడుదల చేయండి వైట్ పేపర్, దాని మీద మేము కూడా విడుదల చేస్తాం. చర్చకు సిద్ధమని చెప్పండి. ఎక్కడ చర్చ చేస్తామని చెప్పండి. సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చ చేస్తాం. సమయం పెట్టుకుందాం.